शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजाजीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అరణ్యకాండము 16వ సర్గము. హేమంత ఋతు వర్ణనము. రామలక్ష్మణులు భరతుని ఉదాత్తతను గుర్తునకు తెచ్చుకొనుట. వసతస్తస్య తు సుఖం రాఘవస్య మహాత్మనః శరద్వ్యాపాయే హేమంత ఋతురిష్టః ప్రవర్తతే. మహాత్ముడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై పంచవటి యందు నివసించుచుండగా ఇంతలో శరదృతువు గతించెను. సకల ప్రాణులకును ఇష్టమైన హేమంత ఋతువు ప్రవేశించెను. స కదాచిత్ ప్రభాతాయాం శర్వర్యాం రఘునందనః ప్రయయావాభిషేకార్థం రమ్యాం గోదావరీం నదీం ప్రహ్వః కలసహస్తస్థం సీతయా సహ వీర్యవాన్ పృష్ఠతో అనువ్రజన్ భ్రాతా సౌమిత్రిరిదమబ్రవీత్. అంతటా ఒకనాటి సుప్రభాత వేళ శ్రీరాముడు స్నానాది విధులకై రమ్యమైన గోదావరీ నదికి బయలుదేరెను. అప్పుడు సీతాదేవియు ఆయనను అనుసరించెను. వినమ్రుడైన లక్ష్మణుడు ఒక కలశమును చేతబట్టుకొని వారి వెంట నడచుచు అన్నతో ఇట్లు పలికెను. అయం స కాల సంప్రాప్తః ప్రియో యస్తే ప్రియం వద అలంకృత ఇవాభాతి ఏన సంవత్సర శుభః. ఓ ప్రియభాషి అన్న, నీకు మిగుల ప్రియమైన హేమంత ఋతువు ప్రారంభమైనది. ప్రతి సంవత్సరము ఈ ఋతువునందే సస్యములు ఫలించి ధాన్యలక్ష్మి ఇండ్లకు చేరుచుండును. ప్రజల ముఖములలో సంతోషము వెల్లివిరియుచుండును. కావున ఈ హేమంత ఋతువు సంవత్సరమునకు శోభనిచ్చడి శుభప్రదకాలము. నీహార పరుషో లోకః పృథివీ సస్యశాలిని జలాన్యనుపభోగ్యాని సుభగో హవ్యవాహనః. ఈ ఋతువునందు పొలములన్నీను పైరు పంటలతో కలకలలాడుచుండును. మంచు పడుచుండుటచే జనుల శరీరములు చలికి తట్టుకొనలేకయుండును. నీళ్లు మిక్కిలి చల్లబడియుండునుగాన అవి స్నానపానములకు అనువుగా ఉండవు. అగ్ని సుఖకరముగా ఉండును. నవాగ్రయణ పూజాభిః అభ్యర్చ్య పితృదేవతాః కృతగ్రయణకాః కాలే సంతో విగతకల్మషాః. సత్పురుషులు ఈ ఋతువునందు క్రొత్త పంటలను క్రొత్త ధాన్యములను తాము భుజించుటకు ముందుగా దేవతలను పితృదేవతలను తృప్తిపరచుటకై ఆగ్రయణ కర్మలను హోమకార్యములను ఆచరించి వారిని పూజించి పాపరహితులగుదురు.
ఆగ్రయణము అనగా క్రొత్తగా పండిన ధాన్యములను భుజించుటకు ముందుగా ఆచరింపబడి హోమకార్యము. ఈ విషయమున ఆపస్తంభ మహర్షి నా నిష్ట్వాగ్రయణేన ఆహితాగ్ని నవస్య ధాన్యస్య అస్నీయాత్ వ్రీహీనాం యవానాం శ్యామకానాం అగ్రే పాకస్య యజేత అని పేర్కొనెను. ఆహితాగ్ని అయిన నిత్యము అగ్నికార్యములను ఆచరించడి సత్పురుషుడు ఆగ్రయణ హోమకార్యములను నిర్వహింపక క్రొత్తగా వచ్చిన పంట ధాన్యములను భుజింపరాదు. ముందుగా వడ్లతో యవలతో శ్యామక ధాన్యముతో హోమకార్యములను జరుపవలెను. ప్రాజ్యకామా జనపదాః సంపన్న తరగోరసాః విచరంతి మహీపాలా యత్రాస్తా విజిగీషవః. ఈ కాలమునందు పల్లె ప్రజలందరూ ఆవు పాడి పంటలు సమృద్ధిగా ఉండుటచే కోరికలు తీరిన వారై సంతోషముగా ఉందురు. యుద్ధమున జయేచ్ఛగల రాజులు జైత్రయాత్రలు చేయుచుందురు. సేవమానే దృఢం సూర్యే దిశమంతక సేవితాం విహీన తిలకేన స్త్రీ నోత్తరా దిక్ ప్రకాశతే. ఈ కాలమున సూర్యుడు తన కిరణములను దక్షిణ దిశ యందు ప్రసరింపజేయుచుండగా అనగా సూర్యకిరణములు నిటారుగా దక్షిణ దిశ ప్రాంతమున పడుచుండగా ఉత్తర దిశ తిలకము లేని బొట్టు లేని స్త్రీ వలె నిస్తేజమై వెలవెలబోవుచుండును. ప్రకృత్యా హిమకోశాఢ్యో దూర సూర్యశ్చ సాంప్రతం యథార్థనామా సువ్యక్తం హిమవాన్ గిరి. దక్షిణాయనమునందు హేమంతకాలమున సూర్యుడు దూరమొగట వలన ప్రకృతి సహజముగా హిమవత్ పర్వతమునందు మంచు గడ్డ కట్టును. అందువలన ఆ పర్వతమునకు హిమాలయము అను పేరు సార్థమయ్యను. అత్యంత సుఖ సంచార మధ్యాహ్నే స్పర్శత సుఖాః దివసాః సుభగాదిత్యాః ఛాయా సలిల దుర్భగాః. ఈ ఋతువునందు పగటి వేళ మధ్యాహ్న సమయమున సూర్యకిరణముల యొక్క స్పర్శ సుఖకరముగా ఉండి జనసంచారములకు అనువుగా నుండును. నీడలు నీళ్లు జనులకు బాధాకరములుగా నుండును. మృదు సూర్యాః సనీహారాః పటుశీతాః సమారుతాః శూన్యారణ్యా హిమధ్వస్తా దివసా భాంతి సాంప్రతం. ఈ కాలము పగటి వేళలో సూర్యకిరణముల వేడి తగ్గియుండును. మంచు దట్టముగా పడుచుండును. జనులు తట్టుకొనలేనంతగా చల్లని గాలులు వీచుచుండును. అరణ్యములలోని వన్యప్రాణులు మంచు దెబ్బకు తట్టుకొనలేక బయట సంచరింపవు. అందువలన అరణ్యములన్నీను శూన్యములై ఉండును. నివృత్తాకాశశయనాః పుష్యనీతా హిమారుణాః సీతా వృద్ధతరాయామాః త్రియామా యాంతి సాంప్రతం. ఈ ఋతువునందు ప్రజలు ఎట్టి ఆచ్ఛాదనములుని మేడల పైభాగముల యందు పరుండుట మానివేయుదురు. పుష్యమాస రాత్రులలో ప్రదేశములన్నీను మంచుచే ఆవరింపబడియుండును. విపరీతమైన చలిగాలులు వీచుచుండును. రాత్రి సమయములు దీర్ఘములగును. రవి సంక్రాంత సౌభాగ్య తుషారారుణ మండల నిశ్వాసాంధ ఇవాదర్శ చంద్రమాన ప్రకాశతే. పొగమంచుచే చంద్రమండలము ఆవరింపబడి అది ఎర్రబారుట చేతను సూర్యకిరణ కాంతులు దానిపై పడకుండుట వలనను చంద్రుడు నిశ్వాసములచే మలినమైన అద్దము వలె తేజోరహితుడై ఉండును. జ్యోత్స్ని తుషార మలినా పౌర్ణమాస్యాం నరాజతే సీతేవ చాతపస్యామ లక్ష్యతే నతు శోభతే. వెన్నెల రాత్రి మంచు బిందువులు ఆవరించుటచే పున్నమి నాడు సైతము అది ప్రకాశించుటలేదు. ఎండవేడికి వన్నె తగ్గిన సీతాదేవి వలె అది శోభావిహీనమై కనబడుచున్నది. ప్రకృత్యా శీతల స్పర్శో హిమవిద్దశ్చ సాంప్రతం ప్రవాతి పశ్చిమో వాయు కాలే ద్విగుణ శీతలః. బాష్పచ్చన్నాన్యరణ్యాని యవగోధూమవంతి చ శోభంతే అభ్యుదితే సూర్యే నదద్భిః క్రౌంచసారసైః. పడమటి గాలులు సహజముగానే చల్లగా నుండును. ఈ ఋతువునందరి ప్రాతకాలమందు మంచు తాకిడి తోడగుట వలన వాటి చల్లదనము రెట్టింపగుచుండును. ఈ ఋతువునందు యవల గోధుమల చేలుగల అరణ్య ప్రదేశములు పొగమంచుచే కప్పబడి ఉండును. సూర్యుడు ఉదయించినంతనే ఆ మంచు తొలగి అవి క్రౌంచ సారస పక్షుల కలరవములచే శోభిల్లుచుండును. ఖర్జూర పుష్పాకృతిభిః శిరోభిః పూర్ణతండులైః శోభంతే కించిదా నమ్రాః సాలయః కనకప్రభాః. బాగుగా పంటకు వచ్చిన వరి పైరులు పూర్తిగా ధాన్యముతో నిండి
బంగారము వలె పసుపు వన్నె కలిగి ఉన్నవి. ఖర్జూర పుష్పముల ఆకృతిలోనున్న ఆ వరికంకులు ధాన్యము యొక్క బరువుచే కొద్దిగా తలలు వంచి శోభిల్లుచున్నవి. మయూఖై నృపసర్పద్భిః హిమనీహార సంవృతైః దూరమభ్యుదిత సూర్య శశాంక ఇవ లక్ష్యతే. సూర్యుడు ఉదయించి పైకి వచ్చుచు తన కిరణములను అంతటను ప్రసరింపజేయుచున్నాడు. అయినను దట్టమైన పొగమంచు అలువుకొని ఉండుటచే మనకు ఆ కిరణములు వేడిని కలిగించుటలేదు. అందువలన సూర్యుడు చంద్రుని వలె చల్లగా భాసిల్లుచున్నాడు. అగ్రాహ్య వీర్య పూర్వాహ్నే మధ్యాహ్నే స్పర్శత సుఖ సంరక్త కించిదా పాండు ఆతప శోభతేక్షితో. ఈ సమయమున ఎండ ఎరుపు కొద్దిగా తెలుపుతో కూడిన పసుపు వన్నెలు కలిగి పృథ్వీపై విలసిల్లుచున్నది. ప్రాతకాలమున దాని తీవ్రత అంతగా కనబడుటలేదు, కానీ మధ్యాహ్న సమయమున అది కొంత సుఖస్పర్శని ఇచ్చుచున్నది. అవస్యాయ నిపాతేన కించిత్ ప్రక్లిన్న సాద్వల వనానాం శోభతే భూమి నివిష్ట తరుణాతప. ఈ వనభూమి అందలి పచ్చిక బయళ్ళన్నీను మంచు పడుటచే కొద్దిగా తడిసి ఉన్నవి. ఆ నీటి బిందువులపై లేత ఎండ పడుచుండుటచే ఆ నేల ముత్యముల మిలమిలలతో మిగుల కనువిందుగావించుచున్నది. స్పృశంస్తు విమలం శీతం ఉదకం ద్విరద సుఖం అత్యంత తృషితో వన్య ప్రతిసంహరతే కరం. మిగుల దప్పిగొన్న అడవి ఏనుగు నిర్మల జలమును సుఖభావనతో స్పృశించి ఆ జలముల చల్లదనమునకు తట్టుకొనలేక తన తొండమును వెనుకకు తీసుకొనుచున్నది. ఏతేహి సముపాసీన విహగా జలచారిణః న విగాహంతి సలిలం అప్రగల్భా ఇవాహవం. నీటి సమీపముననున్న ఈ జలపక్షులు రణరంగమున ప్రవేశించుటకు సాహసింపజాలని పిరికివారి వలె నీట మునుగుటకు భయపడుచున్నవి. అవస్యాయతమోన్నద్ధ నీహార తమసా వృతాః ప్రసుప్తా ఇవ లక్ష్యంతే విపుష్పా వనరాజయః. రాత్రి వేళలలో మంచు చేతను చీకటి చేతను కప్పబడినవై ప్రాతకాలమున పొగమంచుచే ఆవరింపబడిన పూలు లేని వనవృక్షములు నిద్రించుచున్నట్లు కనబడుచున్నవి. బాష్ప సంచన్న సలిల ఋతు విఘ్నేయ సారసాః హిమర్ద్రవాలుకైస్తీరై సరితో భాంతి సాంప్రతం. ఇప్పుడు నదీ జలములు పొగమంచుచే కప్పబడి కనబడుటలేదు, కానీ అందలి బెగ్గురు పిట్టలు జలపక్షుల మధుర ధ్వనుల చేతను మంచుచే తడిసియున్న ఇసుక తిన్నెల వలనను నదుల ఉనికి తెలియవచ్చుచున్నది. తుషార పతనాచ్చైవ మృదుత్వాభాస్కరస్య చ శైత్యాదగాగ్రస్తమపి ప్రాయేణ రసవజ్జలం. నిరంతరము మంచు పడుచుండుట వలనను సూర్యకిరణముల మాంద్యము చేతను మిగుల చల్లగా నుండుటచే జలములు పర్వత శిఖరము నుండి జారినను విషము వలె త్రాగుటకు యోగ్యములుగా లేవు. జరాజర్జరితై పద్మై శీర్ణ కేసర కర్ణికై నాలశేషై హిమధ్వస్తై నభాంతి కమలాకరాః. మంచు దెబ్బకు పద్మములన్నీను వాడిపోయినవి, వాటి అందలి కేసరములను కర్ణికలును శిథిలములైనవి, వాటి కాడలు మాత్రమే మిగిలి ఉన్నవి. కావున సరస్సులు శోభా విహీనములై ఉన్నవి. అస్మింస్తు పురుష వ్యాఘ్రః కాలే దుఃఖ సమన్వితః తపశ్చరతి ధర్మాత్మ తద్భక్త్యా భరతః పురే త్యక్త్వా రాజ్యం చ మానం చ భోగాంశ్చ వివిధాన్ బహూన్ తపస్వీ నియతాహారః సేతే సీతే మహీతలే. ఈ హేమంత ఋతువునందును పురుషశ్రేష్ఠుడు ధర్మాత్ముడు అయిన భరతుడు నీ ఎడబాటు వలన దుఃఖితుడై నీ యందుగల భక్తితో అయోధ్యాపురమునందు తపస్సు చేయుచున్నాడు. అతడు నేను రాజును అను అభిమానము లేకుండా వివిధములగు సకల భోగములను త్యజించి రాజ్యాధికారమును శ్రీరాముని పాదములపై మోపి జటాధారి అయి కందమూల ఫలములను ఆహారముగా గొనుచు మిగుల చల్లని కటికి నేలపై శయనించుచున్నాడు. సోపి వేలామిమాం నూనం అభిషేకార్థముద్యతః వృతః ప్రకృతిభిర్నిత్యం ప్రయాతి సరయూం నదీం అత్యంత సుఖ సంవృద్ధః సుకుమారః సుకోచితః కథం నో పరరాత్రేషు సరయూమవగాహతే. అతడును ఈ సమయములో ప్రతినిత్యము పౌరులతో కూడి స్నానమాచరించుటకై సరయూ నదికి వెళ్ళుచుండును. అతడు సహజముగా సుఖములలో పుట్టి పెరిగినవాడు, సుకుమారుడు, ఇప్పుడును సుఖములను అనుభవింపదగినవాడు. అట్టి భరతుడు ఈ అపరరాత్రుల యందు సరయూ నదీ జలములలో ఎట్లు స్నానము చేయగలడు?
పద్మపత్రేక్షణో వీరః శ్యామో నిరుదరో మహాన్ ధర్మజ్ఞః సత్యవాజీ చ హ్రీనిషేధో జితేంద్రియః ప్రియాభిభాషీ మధురో దీర్ఘబాహురరిందమః సంత్యజ్య వివిధాన్ భోగాన్ ఆర్యం సర్వాత్మనాశ్రితః. భరతుడు పద్మపత్రముల వంటి నేత్రములు గలవాడు, శ్యామవర్ణమువాడు, సన్నని నడుము గలవాడు, ధర్మములను బాగుగా ఎరిగినవాడు, సత్యవచనుడు, అకృత్యములకు పాల్పడనివాడు, జితేంద్రియుడు, ప్రియముగా మధురముగా మాట్లాడుచుండెడివాడు, ఆజానుబాహువు, శత్రు సంహార సమర్థుడు, మహాపురుషుడు, గొప్ప వీరుడు. అట్టి భరతుడు వివిధ భోగములను త్యజించి పూజ్యుడవైన నిన్ను త్రికరణ శుద్ధిగా ఆశ్రయించినాడు. జితః స్వర్గస్తవ భ్రాత్రా భరతేన మహాత్మన వనస్థమపి తాపస్యే యస్త్వా మనువిధీయతే. మహాత్ముడైన భరతుడు రాముని సేవలకు నీ సేవలకు ఆటంకము కలిగించునను భావముతో స్వర్గమును కూడా తిరస్కరించి వనవాసమున నిన్ను అనుసరించుచు తాపస ధర్మములను పాటించుచున్నాడు. నా పిత్ర్యమనువర్తంతే మాతృకం ద్విపదా ఇతి ఖ్యాతో లోకప్రవాదోయం భరతే నాణ్యథా కృతః. లోకములో మానవులు తండ్రిని అనుసరింపక తల్లినే అనుసరింతురు అను లోకోక్తి మిథ్యయని అతడు రుజువు చేసినాడు. భర్త దశరథో యస్యాః సాధుశ్చ భరతః సుతః కథం ను సాంబా కైకేయి తాదృశీ క్రూరశీలిని. సత్యసంధుడైన దశరథ మహారాజునకు భార్య అయ్యిను, ధర్మనిరతుడైన భరతునకు తల్లి అయ్యిను కైకేయి ఇట్టి క్రూరురాలు ఎట్లయినది. ఇత్యేవం లక్ష్మణే వాక్యం స్నేహాద్ బ్రువతి ధార్మికే పరివాదం జనన్యాస్తం అసహన్ రాఘవో బ్రవీత్. తనపై గల భక్తిచే ధార్మికుడైన లక్ష్మణుడు కైకేయి మాతను నిందించుచు ఇట్లు పలుకగా అందులకు తప్పుబట్టుచు శ్రీరాముడు అతనితో ఇట్లనెను. నతేంబా మధ్యమా తాత గర్హితవ్యా కథంచన తామే వేక్ష్వాకునాథస్య భరతస్య కథాం కురు. నాయన లక్ష్మణ, పినతల్లి అయిన కైకేయిని ఎట్టి పరిస్థితులలోనూ ఇట్లు నిందింపదగదు. ప్రస్తుతము కోసల రాజ్యమును పాలించుచున్న భరతుని గూర్చి మాట్లాడుము. నిశ్చితాపి మే బుద్ధి వనవాసే దృఢవ్రత భరత స్నేహ సంతప్త బాలిసి క్రియతే పునః. నా బుద్ధి వనవాస వ్రత దీక్షయందే నిశ్చలముగా నున్నప్పటికీ భరతునిపై గల అనురాగ కారణముగా అది చాంచల్యమునకు లోనగుచున్నది. వనవాస కాలము ముగియక ముందే భరతుని చూచుటకై నా మనస్సు తహతహపడుచున్నది. సంస్మరామ్యస్య వాక్యాని ప్రియాని మధురాని చ హృజ్యాన్యమృత కల్పాని ప్రహ్లాదనాని చ. భరతుని పలుకులు చెవులకింపైనవి, మృదుమధురములు, హృదయమునకు హత్తుకొనునవి, మనస్సును ఆహ్లాదపరుచునవి. అతని వచనములు ఇప్పటికీ నా మదిలో మెదులుచునే ఉన్నవి. కదాన్వహం సమేష్యామి భరతేన మహాత్మన శత్రుఘ్నేన చ వీరేణ త్వయా చ రఘునందన. ఓ లక్ష్మణ, బుద్ధిమంతుడైన భరతుడు, వీరుడైన శత్రుఘ్నుడు, నీవు నేను మరలా కలిసిమెలిసి ఆనందించు సమయము ఎప్పుడో గదా. ఇత్యేవం విలపంస్తత్ర ప్రాప్య గోదావరీం నదీం చక్రేభిషేకం కాకుత్సః సానుజః సహసీతయా. ఈ విధముగా కలత చెందుచు శ్రీరాముడు గోదావరీ నదీ తీరమునకు చేరెను. అతడు సీతాలక్ష్మణులతో కూడి నదీ జలములలో స్నానమునర్చెను. తర్పయిత్వాధ సలిలై తే పితॄన్ దైవతాన్ని చ స్తువంతి స్మోదితం సూర్యం దేవతాశ్చ సమాహితాః. పిమ్మట వారు దేవతలకును ఋషులకును పితృదేవతలకును జలములతో తర్పణములను నర్చిరి. ఉదయించుచున్న సూర్యుని ఇతర దేవతలను ఏకాగ్రతతో స్తుతించిరి. కృతాభిషేకస్య రరాజరామః సీతా ద్వితీయః సహలక్ష్మణేన కృతాభిషేకో గిరిరాజపుత్ర రుద్రః సనంది భగవానివేశః. సీతాలక్ష్మణులతో కూడి గోదావరి జలములలో స్నానమునర్చిన శ్రీరాముడు పార్వతీదేవితో నందీశ్వరునితో కలిసి గంగాజలములలో స్నానమాచరించిన పరమశివుని వలె విరాజిల్లెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే షోడశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 16వ సర్గము.